ఏందమ్మా నాకు తెలియకుండా నీ పేరు మీద 2 ఎకరాల భూమి? నేను కూడా నీ బిడ్డనే కదా, మరి నాకెందుకు చెప్పలే? అది ఇన్ని రోజు గొడవల మధ్యలో ఉండే. అసలు ఆస్తి నా పేరు మీద అవుతుందో కాదో తెలియదే, అందుకే ఆ భయంతో నీకు చెప్పలేదు. మరి అన్నకెందుకు చెప్పాలనిపించింది? అంటే నీ పేరు మీద భూమి వచ్చినా రాకపోయినా పక్కా అన్నకైతే చెప్తావు, రాకపోతే నాకు చెప్తావు, అత్తే అన్నకైతే చెప్తావు. అయినా నీకు భూమితో ఏం సంబంధమే? కట్నం ఇచ్చి పెళ్లి చేసిన. ఇప్పుడు నువ్వు ఈ ఇంటి దానివి, నా ఇంటి దానివి కాదు. నా ఇంట్లో ఏం జరిగినా నీకు సంబంధం లేదు. చుట్టం దానివి, చుట్టం దాని లెక్కుండు. అమ్మా నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. నువ్వు నేర్పించిన మాటలతోనే నిన్ను తిట్టాల్సి వస్తది. నేను ఆడపిల్లని, పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇంటి పేరు మారుతుంది, ఇల్లు మారది, వరసలు మారై, తల్లి మారది. నీ గుణం నాకు తెలిసే. చిన్నప్పటి నుంచి మనకి ఏది ఇచ్చినా సగం నాకు కావాలని కొట్లాడేదానివి. ఇప్పుడు కూడా నువ్వు వదిలేసిన భూమితో వాడు ఏడ బాగుపడతాడు అని వాడిని వర్రిస్తున్నావు. ఎందుకే నీకు అన్నంటే అంత కోపము? అమ్మా నువ్వెట్లా నన్ను అనుకో, నాకు తెలియకుండా వానికి గుంట గుడి ఇచ్చినా నేను అస్సలు ఊరుకోను. నీ పేరు మీద 1 ఎకరం, నాన్న పేరు మీద 1 ఎకరం, 2 ఎకరాలు నాకు పక్కా రావాల్సిందే. నాకు సచ్చినట్టు రావాలి. అల్లుడు నువ్వేం మాట్లాడతలేవు. లలితకు నువ్వైనా నచ్చ చెప్పచ్చు కదా. అత్తయ్య అది నా మాటినది. అయినా పెళ్లికి ముందు మీరే చెప్పారు కదా అత్తయ్య, నా బిడ్డను కొట్టకు తిట్టకు అని. అందుకే అప్పటి నుంచి ఒక దెబ్బ కొడతలేను, తిడతలేను. అందుకేనేమో అత్తయ్య నేనంటే దానికి విలువ లేదు. ఆ చేసే పనులన్నీ చూసుకుంటా పోతున్నా.